రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు జెట్ ఫీల్డ్లో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమలవుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని చెప్పారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పర్యటించారు. ఆయన ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారి అభిప్రాయాలను కూడా ఆయన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీర, డుండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సూపర్ 6 పథకాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని, ఆటో కార్మికులకు ఆగస్టు 14న 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అది ఎప్పుడే కాదమ్మా, ఇంకా టైం ఉంది. ముందు పిల్లలకి ఫీజులు పడినాయా? ఓకే, గ్యాస్ బండ్లు వచ్చింది. పెన్షన్ ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? పెన్షన్కి ఏమీ లేదు కదా, వస్తాయమ్మా. అది ఇంకా ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తున్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం అవుతుంది. తర్వాత ఏంటంటే విద్యార్థులు ఇప్పుడు ఎవరైతే ఖాళీగా వీళ్ళు ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగం ఉంటుంది. తర్వాత అట్లా ఇప్పుడు ఏమైందంటే రాగానే పెన్షన్ ఇస్తున్నాం, అన్న క్యాంటీన్లు అన్నాం. మీకు గుర్తుందో లేదో, పెన్షన్ అని 4 సంవత్సరాలు కూడా 3 చేసుకుంటే ఈ సంవత్సరం లోపల అన్నీ పూర్తవుతుంది. అంత ప్రభుత్వం ఉంది. బాగానే ఉందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నా మా వాళ్ళు డివిజన్ కమిటీ ఎప్పటికప్పుడు మీరు వస్తారు. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా బూత్ కమిటీ ఉంటారు, మీకు వేరులో చెప్తారు. కాబట్టి తప్పకుండా మీకు ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళిద్దరూ ఉంటారు. అందరం దగ్గర ఏదైనా కూడా అటెండెన్స్ తక్కువ ఉందా? మరి ఏం చేసేయండి ఒకసారి మీకు అవసరం. పరిపాలన ఎట్లా ఉంది? అయినా కూడా పరిపాలన ఎట్లా ఏం పేరు రీఎంబర్స్మెంట్ పడిందా? పడినాయి. ఇంకేంటి ఎట్లా ఉంది ప్రభుత్వం అమ్మా? పర్వాలేదా? పాత ప్రభుత్వం మీద బాగాలేదా? ఇంకా ఏంటి సమస్యలు? ఇంకేమైనా అది 100% చేపిస్తాం. మీరు డాక్టర్లో ఉన్నారా? డాక్టర్ వాళ్ళందరి దగ్గరికి వస్తున్నాను. డివిజన్ మీటింగ్లు పెడుతున్నా. డెఫినెట్గా ట్రైనింగ్ ఇప్పిస్తా, కుటుంబేషన్ ఇప్పిస్తా. దాంట్లో పరిపాలనలో తొలి అడుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4.1 అంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా 4.1 సందర్భంగా మేము గత సంవత్సరం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పేదల కోసం ఈ ప్రభుత్వం రాగానే సంక్షేమం మొదటిదారిగా అందరికీ మొదలైన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలు నిజంగా పేదవారికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నలాగా తోడుండే విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం చూసాం, ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం. అది కూడా మొదలుపెట్టాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 రూపాయల చొప్పున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రాగానే మొన్న ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయినాయో అంటే రైట్ టైం స్కూల్స్ మొదలైన వెంటనే మనం చూసాం. ఆగస్టు 15 నుంచి మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నాం. అతి త్వరలో ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి, అంతేకాకుండా ప్రతి ఎంపీలని, నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ, తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా ఈ 4 రోజులు ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల దగ్గర ఉన్న విషయాలు తెలుసుకుని నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే పరిష్కరించడంలో కృషి చేయమన్నారు. కాబట్టి ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, అది కూడా ఎక్కడైతే నిరుపేదలు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో నుంచే మేము మొదలు పెడదాం అనుకుని మొదలుపెట్టాం. ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నాం. ఎక్కడో ఒక చోట తల్లికి వందనం రాలేదన్నారు, అది కూడా నోట్ చేసుకుని మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఏదైనా చిన్న పరపాట్లు ఉంటే మార్చుకుని మళ్ళీ మా యంత్రాంగం అంతా ఈ నెల పాటు ప్రతి ఇంటిని టచ్ చేసి బూత్ కమిటీలు కానీ మాకున్న విస్తృత యంత్రాంగం దేశంలో ఏ పార్టీకి లేని విధంగా ఉంది. మేము ఆఖరికి ప్రతి 30 కుటుంబాలకి ఒక కేఎస్ఎస్ని కూడా పెట్టాం. అంతటి విస్తృత స్థాయి ఏ పార్టీకి లేదు.
కేఎస్ఎస్లు కానీ బూత్ కమిటీలు కానీ మేము కానీ అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలను తీసుకుని ఏదన్నా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. కాబట్టి ఈ ప్రయాణం ప్రతి ఒక్క ప్రజల ఇంటికి మొత్తం అన్ని ఇళ్ళకి 100% ఆంధ్రప్రదేశ్లో పూర్తి చేస్తుంది తెలుగుదేశం నాయకత్వం కార్యకర్తలు. Like, subscribe and press the bell icon for new updates.